ఆడిందిలే బొమ్మలాగా నీ జంట కోరికనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా మస్తు టైం పాస్ లో గుడ్ మార్నింగ్ అందరికి. మరి ఇవాళ కాజల్ ఇంకా చేతు మస్తు టైం పాస్ లో వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రైడే మార్నింగ్ మస్తు టైం పాస్. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసిందంటే కాజల్ ఇంకా చేతు సినిమాల గురించే మాట్లాడుకుంటారు. అండ్ నా ఫేవరెట్ హీరో సూర్య సినిమా రిలీజ్ అయింది నిన్ననే. అండ్ ఇట్ వాస్ సో ఆసమ్. ఫైనల్లీ అనుష్క పెళ్ళైపోయింది చేతు. సినిమాలో కదా 3 పార్ట్స్ పట్టింది పాపం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి. yes we are talking about Singham 3 మూవీ రిలీజ్ అయింది. సూపర్ టాక్ వస్తుంది. హార్డీ కంగ్రాచులేషన్స్ కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి కూడా చెప్పేస్తూ ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజున కాజల్ ఇంకా చేతు ఏ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ చిట్ చాట్ చేయబోతున్నారు కాలర్స్ తో అంటే ఒక హీరో ఒక హీరోయిన్ వాళ్ళిద్దరు కలిపి సాంగ్. ఎంత బాగుంటది. ఒక హీరో ఒక హీరోయిన్ వాళ్ళిద్దరు కలిసినప్పుడే పాటలు వస్తూ ఉంటాయి రైట్. అసలు హీరోయిన్ పెట్టేది కూడా పాటల కోసం అన్నట్టు అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూసినప్పుడల్లా. ఈ మధ్య సినిమాల్లో అయితే సేమ్ అలానే ఉంది కదా. అందుకే ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే రోజున ఒక హీరో ఒక హీరోయిన్ పేరు చెప్తాము. వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి పాట మీరు చెప్పాలి. కాజల్ అగర్వాల్ చిరంజీవి చెప్పు. డైలాగ్ కంప్లీట్ అయినాక ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నా అది చెప్పే డైలాగ్ కదా చేతు. కాదు నువ్వెలా చెప్పేస్తావు అదే చెప్తున్నా అని చెప్పేసి ఎవరైతే అని స్టార్ట్ చేస్తావు చెప్పు. ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి సూపర్ కవరింగ్ చేతు జిందాబాద్ కవరింగ్ చేతు జిందాబాద్. చెప్పు ఏంటి పాట అడిగినావు. చిరంజీవి కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు ఫోర్స్ఫుల్ గా చుట్టాల ముందు పాట పాడు అంటే పాడతారు చూడు అట్లా పాడుతున్నావు నువ్వు. చిన్న పిల్లలు చుట్టాల ముందు పాట పాడమంటే ముందు ఎలా స్టార్ట్ చేస్తారు కానీ అది నా లాంటి పిల్లలు నీలాంటి పిల్లలు అబ్బాయి ఇప్పుడు పాడాలి ఎర్ర చీర అమ్మాయి అయిపోయింది పాట అని వెళ్ళిపోతారు. నువ్వు పిల్లవన్నమాకు కాజల్ సీరియస్ చిన్నప్పుడు అన్నాను చేతు ఇప్పుడు పిల్ల అనట్లేదులే. సరే అర్థమైంది కదా క్లియర్ కట్ గా. ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే వచ్చేసి ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తాం. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక పాట సింపుల్ గా పాడాలి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాము వాళ్ళతో పాటలు పాడిస్తాము సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాం మస్తు టైం పాస్ ఇస్తాం. నన్ను అడగవా. అడుగుతా కాజల్ ఎందుకు కక్కుర్తి పడతావు అట్లా. మనం కక్కుర్తికి బ్రాండ్ అంబాసిడర్స్ కదా చేతు. ఓకే ఇప్పుడు కాజల్ నేను ఇస్తున్న కాంబినేషన్ వచ్చేసి మీనా ఇంకా 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 ఇవ్వాలేదు ఇచ్చాగా అవాబువా గువ్వా గువ్వా అన్ని నీకే ఇచ్చాగా. ఈ సినిమా పేరేం చెప్పు. సూపర్. తెలీదా ఓడిపోతావా అయితే నేను ఇచ్చే టాస్క్ తీసుకోవాలి. నేను ఇచ్చాను నీకు క్వశ్చన్ ఓకే. నువ్వు నా క్వశ్చన్ కాదు నేను నీకు కాంబినేషన్ ఇచ్చాను ఓకే. అడిగితే నేనే అడగాల కాదు చేతు. నువ్వు నాకు క్వశ్చన్ అడిగావు నేను రైట్ ఆన్సర్ చెప్పాను అనుకో సో నాకు కూడా ఇమ్మీడియట్ గా ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా నేను క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పలేదు అనుకో అప్పుడు నువ్వు టాస్క్ తీసుకోవాలి. నువ్వు ఈ షో డైరెక్టర్ కాజల్ డైరెక్ట్ చెప్పినట్టు చెప్తాను చేతు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా అనుకుంటే నాకు తెలిసిన సినిమాలో నుంచి కాంబినేషన్ ఇచ్చేవాడిని కదా. నాకు ఆ కండిషన్స్ తెలియదు కాబట్టి నా మైండ్ కి వచ్చిన కాంబినేషన్ ఇచ్చాను. ఓడిపోయే ఛాన్స్ ఉండదు కదా అప్పుడు నాకు. చేతిలో నేను ఎందుకు ఓడిపోతాను. యాంకర్ లా ఫీల్ అవ్వట్లేదు ఆడియన్స్ లా ఫీల్ అవుతున్నా. నేను ఒక్కదాన్ని నా మస్త్ టైం పాస్ కి యాంకర్. నువ్వు ఇలాంటి యాంకరింగ్ చేస్తే నేను ఆడియన్స్ లెక్క ఫీల్ అవ్వాలా. ఎప్పుడు స్టార్ట్ అయింది షో కాంబినేషన్ పాట అని స్టార్ట్ చేసినాం ఇంత దాకా తీసుకొచ్చింది. సరే చైతు నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దామా. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు చాలా మంది. వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాం వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. హలో గుడ్ మార్నింగ్ సార్. సింగం 3 కి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం సార్. మీకు ఎన్ని టికెట్స్ కావాలో చెప్తారా. సింగం 3 కి మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం సార్. మీకు ఎన్ని టికెట్స్ కావాలి. మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు. దానికి అర్థం కాదు సరే చెప్పండి. మీకు ఈ ఫ్రైడే రిలీజ్ అయిన కొత్త సినిమా టికెట్స్ ఇస్తాం సార్. మేము ఎంపీపీ మూవీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ పేరు తెలుసుకోవచ్చా. శివ. శివ సార్ ఎక్కడి నుంచి సార్ మీరు. ఏరియా గిద్దలూరు. ఇది ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది సార్. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ కింద వస్తుందా సార్. అవునవునంతే సూపర్ సార్. మేము ఇక్కడ ఒక కొత్త మాల్ కూడా కట్టబోతున్నాం సార్ ఎంటీపీ మాల్ అని. కానీ దానికన్నా ముందు మేము ఉన్న థియేటర్స్ అందరితో టైఅప్ చేసుకున్నాము. ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం సార్. మీకు ఏ సినిమాకి ఎన్ని టికెట్స్ కావాలో చెప్తే మేము రాసుకుంటాం సార్. అవును సార్.
మాకు 4 కావాలి మేడం. ఏంటి సార్ 4 కావాలి సార్? సూపర్ సార్. ఎవరెవరికి సార్? నాకు మా ఫ్రెండ్స్ కి. ఓ ఫ్రెండ్స్ తో వెళ్తారా సార్? మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకెళ్లారా సార్? ఓకే, ఫ్రెండ్స్ తో 4 టికెట్స్. మీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటో చెప్పగలరా సార్? అశోక్, అశోక్, గణేష్, గణేష్, చెన్నయ్య. ఏంటి సార్? చెన్నయ్య. చిన్నయ్య. హాయ్, భలే ఉన్నాయి సార్ మీ పేర్లన్నీ. అవునా? అవును సార్, అన్ని సినిమాల పేర్లే. గణేష్, అశోక్, చిన్నరాయుడు. చెన్నయ్య. చెన్నయ్య, అదే సార్. చెన్నయ్య చెన్నై ఎక్స్ప్రెస్. చెన్నకేశవరెడ్డి కూడా ఉంది సార్. మీరు ఎవరు? ఎంటీపీ మూవీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇంతకీ ఏ సినిమా టికెట్స్? ఇంకేంటి? ఇంకా ఏమున్నాయి సార్, మీరే చెప్పాలి. ఏ సినిమాకి కావాలి టికెట్స్? వినేదండి. ఇంకా మీకు బ్రేక్ లో ఇంటర్వెల్ లో పాప్కార్న్ ఏమన్నా తింటారా సార్? అవసరం లేదు. తింటారా సార్? అవసరం లేదు. సమోసాలు తింటారా పోనీ? ఏమొద్దు. కూల్ డ్రింక్స్ కూడా తాగరా సార్ మీరు? ఏం తాగం. మరి టాయిలెట్స్ కి వెళ్తారా? వాష్రూమ్స్ యూస్ చేస్తారా థియేటర్స్ లో? యూస్ చేస్తారా సార్? ఇంటర్వెల్ లోనే వెళ్తారా? అవును. సాంగ్స్ వచ్చినప్పుడు ఎక్కడికి కదలరా సార్ మీరు? ఏంటి? సాంగ్స్ వచ్చినప్పుడు ఎక్కడికి కదలరా? ఏమి? జనరల్ గా సాంగ్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా జనాలు, మీరు అలా బయటికి వెళ్ళరా? అప్పుడప్పుడు వెళ్తుంటా. అర్జెంట్ అయితే వెళ్తారా సార్? అర్జెంట్ అయితే వెళ్తారా అంటున్నా. అవునవును. అంటే ఫోన్ ఏమన్నా వస్తే, లేకపోతే మీరు ఏమన్నా అర్జెంట్ గా ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే వెళ్తారా అంటున్నాను సార్. అవునవును, అట్నే వెళ్తా. ఓకే సార్, మీకు నేను 4 టికెట్స్ కన్ఫర్మ్ చేసేసాను. శివ గారు, మీ పేరు కూడా శివ, సినిమా పేరే. అవును, వినేవేంటి? సూపర్ సార్. సో అందుకే మీరు గెలుచుకున్నారు మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతితో మాట్లాడే అద్భుతమైన అవకాశం, అది కూడా ఫ్రైడే రోజు. నేను నీకు చెప్పేదేనండి. అదే వినేవేంటి? నేనే కాజల్. కాజలా? నేనే. ఇంకేంది? ఇంకానా? చైతు. బాబాయ్, నీకు మ్యాటర్ అర్థం కాలేదనుకుంటా. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. అదే అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైంది నీకు. ఎగ్జాక్ట్లీ, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాము, సరదాగా ఆట పట్టిద్దాము, ఫోన్ చేశాం. ఇస్తున్నారు కదా మీరు. అబ్బా, టికెట్స్ పెట్టారు. చెప్పండి మేడం. సినిమా టికెట్స్ కావాలా? కావాలి మేడం. అయితే థియేటర్కి వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా? అబ్బా, మాకు చూసి మేడం ముందు అర్థమైంది నాకు. ఎవరం ఇది? ఎవరు అర్థమైందంట. అర్థమైపోయిందా? వ్యవహారం అంటే మస్తు టైం పాస్. సూపర్ ఫ్లో. చెప్పండి సార్. ఏం లేదండి, మీరే ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు శివ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. మస్త్ టైం పాస్ చూస్తున్నాడు. ఓకే, బాయ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాయ్ శివ. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజులో మాట్లాడుతూ ఉన్నాము. హీరో హీరోయిన్ పేరు చెప్తాము, వాళ్ళ కాంబినేషన్ లో సినిమా పేరు చెప్పాలి, అండ్ ఒక పాట కూడా పాడాలి అని చెప్పేసి. అండ్ కాజల్ ఇలా కూర్చుంది. ఎందుకు అలా కూర్చుంది మరి కాసేపులో చెప్తా అని చెప్పింది. ఎందుకు మీరు ఇట్లా కూర్చున్నారు కాజల్ గారు? వెయిటింగ్ అంటారనమాట. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా చేతు నన్ను ఎప్పుడు అడుగుతాడా అని. అడిగేశాడు కదా, అంటే నేను ఎప్పుడు అడగాల అని నేను అడగడానికి వెయిట్ చేస్తున్నా చేతు. ఎందుకు ఇలా ముదిరిపోతుంది రోజు రోజుకి? ఏదైనా ముదరాల్సిందే చేతు. ముదిరితే ఏమైతుందో తెలుసు కదా, కుళ్ళిపోయి పాడైపోతుంది. అందుకే త్వరలోనే నీ ముదురుతో అందరికి ముదిరిచేసి అందరికి జింతా చిత్తా చేస్తున్నావు కాజల్. ఎనీవేస్, కాంబినేషన్ ఇస్తావా ఇవ్వాలా? ఇస్తాను చేతు. చెప్పు. బాలకృష్ణ మీనా. అస్సలు తెలీదు. ఇందాక నుంచి షో స్టార్టింగ్ నుంచి ఆలోచిస్తున్నా, నాకు ఆ పాట గుర్తురాట్లేదు. ఇప్పుడు కాజల్ పాడుతుంది. యాక్చువల్ గా కాజల్ కూడా రాదు. వీడికి కష్టమైంది ఇచ్చారనే ఉద్దేశంతో ఇస్తుంది, కానీ దానికి వచ్చింది మాత్రం ఇవ్వదు. కాచేతు, నువ్వేమో బాలకృష్ణలా ఉంటావు, నేనేమో మీనాలా ఉంటాను. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉందా లేదా అని డౌట్ వచ్చింది నాకు. ఉందా అని అడగబోతున్నాను, నువ్వు అదే క్వశ్చన్ అడుగుతున్నావు. నీ బతుకు. బాలకృష్ణ మీనా పాటలు ఎంత ఆలోచించినా కూడా షోలో కూడా కాజల్ అడుగుతుంటే నాకు అసలు మైండ్ లోకి రావట్లేదు. ఉన్నది ఒక సింహం మీద, అది కూడా పేరు ఉంటది. అవునా? కొదమ సింహమా? బొబ్బిలి సింహమా? బొబ్బిలి సింహము. సాంగ్స్ ఏమన్నా గుర్తున్నాయి అందులో?
సరే అయితే ఇంకోటి ఇస్తాను. బాలకృష్ణ హీరో, రమ్యకృష్ణ హీరో. ఈజీ. బాలకృష్ణ రమ్యకృష్ణ. బాలకృష్ణ రమ్యకృష్ణ. కృష్ణ హరే హరే. బాలకృష్ణ రమ్యకృష్ణ. 5 4 3 2 1 ఓడిపోయాడు. సెకండ్ టైం నా చేతితో ఓడిపోయాడు. ఇప్పుడు కాజల్ పాడుతుంది. వయసు ఆగదు ననత తప్పదు ఓలమ్మో. ఇప్పుడు ఆ సినిమా పేరు చెప్తుంది. ఫస్ట్ పాడి మొత్తం. నువ్వు పేరు పెద్ద సింగర్ లెక్క పాడేస్తున్నట్టు ఫీల్ అయిపోద్ది. అన్ని బూతులే పడతా కూడా సినిమా పేరు చెప్పు. ఇలా వస్తుంది. అందిస్తాడు రైట్ నౌ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం. వాళ్ళకి క్లియర్ కట్ గా నా మైండ్ లో ఉన్నటువంటి కాంబినేషన్, సినిమా పేరు కూడా తెలిసినటువంటి కాంబినేషన్ ఇస్తాను. వాళ్ళని ఓడించడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ కాల్. ఎవరు కాల్ చేద్దాం? రోహిణికి కాల్ చేద్దాం. చేతో చెయ్యి. హై రోహిణి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. రోహిణి చెప్పండి కాజల్ గారు. హాయ్ హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అక్క, బాగున్నావా? చాలా బాగున్నాను చెల్లి, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. నువ్వు చాలా రోజు గ్రామర్ పెంచుతూ ఉంటున్నావు అక్క. ఇంకేమైనా కొత్తగా చెప్పవా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వద్దులే, రైతు. రోజు రోజుకి లడ్డుగా ఇట్లా అంటావు. మొద్దు చెప్పు రోహిణి. రైతు, నువ్వు మా కాజల్ పక్కన దిష్టి బొమ్మలో ఉంటావు. అవును, ఎప్పుడైనా సరే ఒక అందమైంది ఏమైనా కనిపించాలంటే దాని పక్కన అందం లేనిది ఉంటేనే దానికి వాల్యూ ఉంటది. సో ఇక్కడ దిష్టి బొమ్మ ఉంది కాబట్టి దానికి వాల్యూ, ఇది లేకపోతే వాల్యూ లేదు కాబట్టి నువ్వు ఆ వాల్యూని గుర్తించాలి. రైతు, హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు గుర్తించావు నన్ను. నేను కాజల్ పార్టీ కాదు, ఈ పార్టీనే. మారిపోయావా? కాదు రోహిణి, ఇవాళ నువ్వు నా పార్టీయా చైతో పార్టీ అనేది కాదు. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే. మేము ఒక కాంబినేషన్ ఇస్తాం. ఆ కాంబినేషన్ హీరో హీరోయిన్ పేరు ఇస్తాము. వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా నుంచి ఒక పాట పాడాలి నువ్వు. నాకు పాటలు రావక్క, తినడం తప్ప. తినడం తప్ప? నువ్వు కూడా బాగా అందం మందంగా ఉంటావా? మామూలు నార్మల్ గా నీలాగే ఉంటాను కానీ ఎక్కువ తింటాను బాగా. నేను కూడా అంతేలే. ఇంతకీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు రోహిణి నువ్వు? తిండి గురించి. ఏం చేస్తుంటావు? డైట్ కంప్లీట్ అయ్యింది రీసెంట్ గా. ఓకే, నీకు వచ్చే ఉంటది ఏదో ఊర్లే. హిందూపూర్ అన్నావా? ఏంటి? ఏం ఊరు అన్నావు నువ్వు? వైజాగ్ డిస్ట్రిక్ట్ చోడవరం. చోడవరమా? చోడవరమా? ఓకే. ఇప్పుడు ఏం సాధిస్తున్నావు తెలుసుకొని? నువ్వు ఎందుకు అడిగావు మరి ఏ ఊరు అని? తెలుసుకుందాం అని. మరి తెలుసుకోకుండానే నెక్స్ట్ ఎలా వేస్తావు అలాగా పిచ్చా నీకేమన్నా? రోహిణి చెప్పు రోహిణి. ఇప్పుడు వచ్చేసి అంటే ఇదే బూత్ తిట్టావు కదా. చెప్పు రోహిణి. మీ షో రోజు చూస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంటుందా? ఇద్దరు ఒకరి మీద పంచులు బాగా వేసుకుంటారు, నవ్వుతూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా 300 ఎపిసోడ్ రాబోతుంది. అప్పటి నుంచి చాలా చేంజెస్ రాబోతున్నాయి. సూపర్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాం. గెట్ రెడీ. ఓకే, బాగా చేంజెస్, చాలా చేంజెస్ రాబోతున్నాయి. మీ పక్క నుండి నాకు పంచలేదు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు వస్తానా ఎదురు చూస్తూ ఉన్నాను. అవునా? రావచ్చు నువ్వు మా షోకి. మీరు పిలిస్తే తప్పకుండా వస్తాను. పిలుస్తాము. టికెట్ ఖర్చులు మాత్రం నువ్వు పెట్టుకుని వచ్చేసి హైదరాబాద్ కి. ఆ తర్వాత రచ్చలు ఎక్కుతాం వెన్స్డే స్పెషల్ ఎపిసోడ్ లో. మా అమ్మాయి అక్కడే ఉంటున్నారు అక్క. సూపర్ గా. ఇంకా వాట్సాప్ లో నీ పిక్స్ పంపించేసాయి. సరే సరే, ఓకే. వీలుంటే షో చేద్దాము, లేకపోతే లేదు. ఓకేనా? కండిషన్స్ అప్లై. 300 ఎపిసోడ్స్ తర్వాత చేంజెస్ జరుగుతాయి కదా. yes exactly, కాన్సెప్ట్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి కదా, సో అందుకని. ఓకేనా? సరే, ఇంతకీ నువ్వు కాంబినేషన్ కి చెప్పనంటున్నావు, అట్లీస్ట్ ట్రై అన్నా చెయ్యి. ఓకేనా? మన చేతి చాలా మంచోడు కాబట్టి చాలా ఈజీది ఇస్తాడు. నేను ఇస్తున్నా, నువ్వు చెప్పనవసరం లేదు, నేను ఇస్తా. ఓకే, అవసరం లేదు. కాజల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్. సర్దార్ గబ్బర్ సింగ్. సూపర్. పాట మా తమ్ముడు పాట పాడతాడు. పాడమను. పిల్లవాడిని చూపుల్లో అన్న సోపు ఉందిరో, పిల్లవాడిని చూపుల్లో అన్న సోపు ఉందిరో, ఆ సోపు చూసిన మనసు. సూపర్. పాడావు. నీ పేరేంటి? సిగ్గుపడిపోతున్నాడు. గెస్ట్ అపియరెన్స్ లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, పేరు కూడా చెప్పలేదు. దాదాజీ. దాదాజీయా? అంటే తాతయ్య గారు. చెప్పు. నీకు మా అమ్మని పిలుస్తుంది. దాదాజీ అంటే దానికి అర్థం తాతయ్య గారు అంటున్నా.
అందుకే నేను మామగారు పిలుస్తున్నాడు. నా కాజల్కి అర్థం కాటుకో అని పిలవాలి, అట్లా మా అమ్మ బామ్మ అనకూడదు. అంటే గింటే చేతి ఒక్కడే అనాలి. కాదు, వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎంత కాటుకు పెట్టి ఎంత మేకప్ వేసి కవర్ చేస్తున్నా ముసలిదారు అందరికీ తెలుసు కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిణి ఇంకా దాదాజీ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్ అవర్ షో. ఓకేనా, బాయ్ ఓకే బాయ్. బాయ్ బాయ్. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు ఒక కాంబినేషన్ ఇద్దాము. ఆ కాంబినేషన్ తో ఒక సినిమా పేరు చెప్పేసి పాట పడేసాలి. సింపుల్. అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరు కాల్ చేస్తున్నాము అంటే దేవాకి కాల్ చేద్దాం. చేతు అమ్మయ్య. హలో, హాయ్ దేవా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అన్నయ్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇసుకుపల్లి అన్నయ్య. ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అన్నయ్య. వెరీ గుడ్ తంబి. మస్త్ టైం పాస్ నుంచి కాల్ వచ్చింది. ఏం చెప్పాలనుకుంటా చెప్పేసి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. నాకు ఆనందం ఆగుతలేదు అన్నయ్య. ఆనందం ఆగట్లేదా? అవునన్నయ్య. నీకు ఏదైనా వచ్చినప్పుడు ఆగకపోతే ఏం చేస్తూ ఉంటావు? డాన్స్ చేస్తానన్నయ్య. వేసేసి అక్కడ డాన్స్ చేసుకొని మాతో మాట్లాడేసి. ఓకే, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తానని ఎప్పుడు వస్తుంది అని. అది ఈ రోజుకి వచ్చింది. వెయిట్ తర్వాత వస్తే ఆ కిక్కే వేరుంటది బాబాయ్. ఇలా అనుకున్న వెంటనే మన సొంతం అయితే కిక్ ఉండదు. వెయిట్ చేసి మన సొంతం అయితేనే కిక్ ఉంటుంది. ఆ కిక్ నువ్వు ఆనందం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు, ఆనందంగా ఫీల్ అవుతున్నావు. అది సర్ప్రైజ్ అని ఇది అంతా. సూపర్. అలా ఆనందాన్ని పంచడం కోసమే కాజల్ చేతి ఇక్కడ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు. కాజల్ హాయ్ అన్నయ్య. హాయ్ దేవా. ఏంటి ఇసుకపల్లినా మీది? అవునండి. ఇసుకపల్లిలో ఇసుక బాగా ఉంటుందా? ఆ ఇసుకలో పల్లీలు కూడా ఉంటాయా? అదే. అప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఇసుకని ఇలా జల్లేసుకో. ఇసుకపల్లి ఇసుక ఉండమాట ఉండదా? అయ్యో, ఉంటదేమో అనుకున్నా. మరి ఏముంటది స్పెషల్ ఏంటి ఇసుకపల్లిది? ఇసుకపల్లి స్పెషల్ ఇక్కడ అంటే ఏం లేదు, పల్లెటూరు అంటే ఏముండదు ఇక్కడ. ఇసుకపల్లిలో దేవానే స్పెషల్. అలా అందులో దేవానే స్పెషల్. మస్తు టైం పాస్ లో మాట్లాడుతున్నాడు. దీనికి మించిన స్పెషల్ ఏం కావాలి దేవా? మీతో మాట్లాడుతూ స్పెషల్ అన్నయ్య. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. నువ్వే స్పెషల్ మీ ఊరికి. ఇప్పుడు నేను చెప్పుకో, మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ లో మాట్లాడేటువంటి ఏకైక కాలర్ నేనే, మన ఇసుకపల్లి నుంచి అని చెప్పుకో. ఓకే, సరే అన్నయ్య. ఈ రోజు మస్తు టైం పాస్ ఫిల్మీ ఫ్రైడే రోజున హీరో హీరోయిన్ పేరు చెప్తాము. వాళ్ళ సినిమా పేరు చెప్పి ఆ సినిమా నుంచి ఒక పాట పాడాలి. ఓకే, సరే సరే. కాంబినేషన్ ఇప్పుడు కాజల్ ఇస్తుంది. హియర్ వి గో. హలో, చెప్పండి. చిరంజీవి శ్రీదేవి. చాలా ఈజీ. ఇందాక తమ్ముడు, ఇప్పుడు అన్నయ్య. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో ఒక సినిమా పేరు చెప్పి ఆ సినిమాలో నుంచి పాట పాడు. అతను ఒక సుందరి జగదేక వీరుడు అన్నయ్య. రివర్స్ అతికిచ్చేసావా? రివర్స్ అన్నయ్య. మళ్ళీ చెప్పు టైటిల్. జగదేక వీరుడు అతను సుందరి అన్నయ్య. సూపర్. పాట పాడాలి. అబ్బాని తీయని దెబ్బ రే ఎంత కమ్మగా ఉంది రో అబ్బా. మళ్ళీ ఒకసారి పాడు. ఏంటన్నయ్య? మళ్ళీ ఇంకోసారి పాడు పాట, అదే పాట. నాకు రావట్లేదు అన్నయ్య. అదేంటి బాబా, ఇప్పుడే పాడావు కదా, మళ్ళీ ఇంకొకసారి పాడు అంటున్నా. ఇంకోసారా? అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా. సూపర్. చాలా బాగా పాడావు. ఇసుకపల్లిలో ఉన్న వాళ్ళందరికీ మా తరపు నుంచి హాయ్ చెప్పు. ఓకేనా? ఓకే. చాలా నైస్ టాకింగ్ టు యు దేవా. బాయ్. చెప్పు. అది విజయకి హాయ్ చెప్పాక. ఎవరికి? విజయాక? ఎవరు విజయ? విజయానా? విజయ దుర్గా లక్ష్మి. ఏయ్, ముగ్గురా లేకపోతే ఒక అమ్మాయి పేరే ఇవన్నీనా? ఒకరి పేరే ముగ్గురు. ఒకరి పేరే ముగ్గురా? వామ్మో. విజయకి, దుర్గాకి, లక్ష్మికి మా తరపు నుంచి స్పెషల్ హాయ్. ఓకేనా? ఆ ముగ్గురు ఒకదాన్ని చెప్తున్నాడు. ఒకరి పేరే ముగ్గురు అంటే ఒకరి పేరే మూడు అనబోయి ముగ్గురు అన్నాడు. నీ లెక్కే. అందుకే నాకే అర్థమైంది. చలో, విజయ దుర్గా లక్ష్మికి హాయ్. ఓకే. ఎవరు ఇంతకి విజయ దుర్గా లక్ష్మి? ఏం చేస్తూ ఉంటుంది మీ లవర్? నాతో చదువుతుంది. సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. ఓకే, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అవును. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చదువుకొని అప్పుడు పెళ్లి చేసుకోండి. ఓకేనా? డిగ్రీ కంప్లీట్ అయ్యాక
జాబ్ చేసుకున్నాక ప్లానింగ్ చేస్తారు అప్పుడే. వెరీ గుడ్. ఓకే బాయ్. బాయ్ అక్క. బాయ్. సూపర్. జనరల్ గా లవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ప్లానింగ్ లో ఉంటారు కదా. 24/7 ఫోన్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? ఏం మాట్లాడుకుంటుంటారు? ఇదే ఎప్పుడు పెళ్లి చేసుకుందాము, ఎప్పుడు కాపురం పెడదాం, ఎప్పుడు పిల్లల్ని పెడదాం అని చెప్పేసి ప్లాన్ పిల్లల్ని చేసుకుంటారు. పెట్టడం ఏంట్రా, అదేమన్నా గోడిగుడ్డ పెట్టడానికి. అట్లాగే ప్లానింగ్లు మరి చిన్నప్పుడు ఇంటర్ లోను 10th లోను అలా పడిపోతే మనం అప్పుడు పెళ్లి చేసుకుందాము, అక్కడికి వెళ్ళిపోదాము, ఆ తర్వాత 2-3 పిల్లల్ని కందాము, అప్పుడు ఫ్యామిలీ సెట్ అయిపోద్ది అని చెప్పేసి ప్లాన్ సో చేసుకుంటుంటారు. ఇలా ప్లానింగ్ చేసుకుంటున్న లవర్స్ హూ ఆర్ నాట్ గోయింగ్ టు మ్యారేజ్ వాళ్ళందరి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దామా చేతు? ఓకే ఎస్, ఆగు, నువ్వు తట్టుకో కాసేపు. ఏంది ఏదో చెప్పేస్తుంది మౌనం పాటిద్దాం. ఎందుకు మౌనం పాటిస్తావు? రెస్ట్ ఇన్ పీస్ చేతు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ లానే ఉంటాయి కదా, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోరు కదా. సరే మనం మౌనం ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము ఫిల్మీ ఫ్రైడే కాబట్టి మూవీస్ గురించి. ఒక హీరో ఒక హీరోయిన్ పేరు చెప్తాము, వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన పాట పాడాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను చేతుకి ఇస్తున్నాను. ఇవ్వనా చేతు? ఇవ్వు. చాలా ఈజీ ఇస్తున్నావు. ఇవ్వు. సమంత అండ్ సూర్య. సమంత సూర్యనా? సమంత సూర్య 24 మూవీ పాట పాడమన్నా. అదే 24 మూవీలో 5 4 3 2 1 అయిపోతాయి నెంబర్స్. 5 4 అనుకోవాలా? సరే 5 4 3 2 and 1 అయిపోయింది. పరేషానురా. అది ధృవ మూవీ. చెప్పు పాట. ప్రేమ పరవశమే దైవ దర్శనమే. ఓ ప్రభువా, ఈ కాజల్ని ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళిపో ప్రభువా. అదే చేతు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత మన ఇద్దరి కోసం అందరు జనాలు మౌనం పాటిస్తారు. ఎందుకు నీకు తెలీదా చేతు? నువ్వు ఉంటే నిజంగా మౌనం పాటించడమే, తప్పేం లేదు దాంట్లో. ఎక్కడ చేతు? ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి, 300 ఎపిసోడ్స్ చేసేస్తున్నాము, కానీ నువ్వు మాత్రం షోలో ఎక్కడ మౌనం పాటిస్తున్నావు? ఎక్కడ మౌనం పాటించే ఛాన్స్ రావట్లేదు కదా. సో 300 ఎపిసోడ్ నుంచి మౌనం పాటిద్దాం అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు. అప్పుడు మనం ఇద్దరం కలిసి ఇంట్లో మౌనం పాటించుకుందాం. ఎక్కడైనా మౌనం పాటించుకుందాం, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే ఎస్. నెక్స్ట్ కాల్ కి కాల్ చేద్దామా? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ ఎవరికి కాల్ చేస్తాం అంటే హాసినికి. లెట్స్ కాల్ హాసిని. హాయ్ హాసిని, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి హాసిని? కరీంనగర్. ఏం చేస్తూ ఉంటావు? హౌస్ వైఫ్. ఓ సూపర్, నీ వాయిస్ ఏదో ఇంటర్ 10th క్లాస్ పిల్లలా ఉంది. ఓహో థ్యాంక్ యూ. నీ వాయిస్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు నీ పేరేంటి అని అడగగానే హాసిని అని చెప్పాలి. ఓకే ఓకే. నీ పేరేంటి హాసిని? హాసిని. నీ పేరు అంటే హాసిని ఏంది? కామెడీ చేతు. సూపర్ హాసిని గారు. హాయ్ హాసిని గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఎన్నేళ్ళైంది పెళ్ళై మీకు? లాస్ట్ ఇయర్. సూపర్, గెస్ చేసా 1 year అయి ఉంటుంది అని. అందుకే అంత క్యూట్ గా ఉంది వాయిస్ మీది. 1 year కదా. థ్యాంక్ యూ. ఇంకా ఇయర్స్ అయ్యాక మీ ఆయన్ని తిట్టి అప్పుడు మందంగా అవుతుంది మీ వాయిస్. అప్పుడు హౌస్ వైఫ్ లాగా అప్పుడు వినిపిస్తారు మీరు. అవునా? లేదండి, ఇలాగే మెయింటైన్ చేస్తాను వాయిస్ ని. అవునా? అలాగే మెయింటైన్ చేయండి అయితే. వాయిస్ గురించి అడగండి, వాయిస్ చెప్పింది కదా. మా ఆయన తిట్టకుండా పొగొడితే మెయింటైన్ చేయొచ్చు కదా. సూపర్. కానీ హౌస్ వైఫ్ లకి అది సాధ్యం కాదు కదా. నాకు సాధ్యమే కదా. అట్లాగే అనుకుంటావు కదా. మీ ఆయన ఉండరు కదా. అందరూ అలా అవును కదా, అందరూ అలా ఉండరు కదా. మా ఆయన బాగా పొగుడతాడు, సో నేను మా ఆయన బాగా పొగడొచ్చు కదా. సూపర్. ఫిల్మీ ఫ్రైడే, సో మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక హీరో హీరోయిన్ పేరు ఇస్తాము, వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీ నుంచి ఒక పాట పాడాలి. ఓకే ఓకే, కాంబినేషన్ చేయితో ఇస్తాడు. ఓకే. జనీలియా తరుణ్. జనీలియా తరుణ్ ఏం మూవీస్? మూవీ గుర్తొచ్చింది కానీ నాకు పాట గుర్తు రావట్లా. మూవీ చెప్పండి, పాట నేను ట్రై చేస్తాను. శశిరేఖ పరిణయం. చెప్పేసాడు. అవును, నాకు కూడా ఐడియా వచ్చింది. అదొక సినిమా ఇద్దరు కాంబినేషన్ లో ఉంది. లాస్ట్ సాంగ్ బాగుంటది ఒకటి, కొంచెం ఏంటి ఉంది నేను పాడతాను.
ఏదో ఏదో అవుతుంది సంథింగ్ ఏదైపోతుందమ్మా నీకు? ఏదైనా అవుతుంది. అంటే ఐడియా అంటే ఓకే మీరు మ్యూజిక్ వస్తుంది మా ఇంట్లోకి వస్తుంది సాంగ్ ఫుల్ గా రావట్లేదు. ఏదో చెప్పుకోనుంది ఈ మాట. చచ్చిపోవాలనిపిస్తుంది ఈ పాట మీరిద్దరు ఇలా చచ్చిపో కాజల్, సీరియస్లీ. ఓకే ఓకే మీరు మంచి సింగర్ కదా, మీరు పాడండి మరి. కాజల్ ఇప్పుడు పాడుతుంది. ఆ పాట పాడండి, నాకు రాదు ఆ పాట. ఓకే ఏ పాట అయినా పర్లేదు, ఒక పాట పాడండి. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం మరి ఏదో నాకు రాదు ఈ పాట. ఏ పాట పెద్ద ఏదో పెద్ద అన్ని పాటలు వచ్చినట్టుగా. మీరు పాడండి, పాడుతున్నారు కదా, పాడండి అసలు. సింగర్ అండ్ మంచి కబడ్డీ ప్లేయర్ కూడా. చాలా పెద్ద మంచి కబడ్డీ ప్లేయర్ తెలుసా కాజల్? థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా మమ అనే ప్లేయర్ కాజల్. లక్కీ చామ్ మా టీమ్ కి. అది అవసరం కాదు, ప్లేయర్. అవును కబడ్డీ నేను చూసాను. మీరు మంచి ఏంటి యాంకర్ కూడా అండి, దాంట్లో మీరే కదా చేశారు. అవునవును. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. ఇంకేమైనా చెప్పారా ఎవరికన్నా? సో మచ్. అందరికి హాయ్ చెప్పండి. అందరికి మా తరపు నుంచి స్పెషల్ హాయ్. స్పెషల్లీ మీ ఆయనకి, మీ బెస్ట్ ఫ్రెండ్ కి కూడా హాయ్ చెప్పేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాయ్. థ్యాంక్ యూ బాయ్. బాయ్ బాయ్. ఇగో ఇక్కడ మీరు ఈవిడ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలి. హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో మీ వాయిస్ కూడా ఇంతే నాజుగ్గా, హ్యాపీగా, ఇలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ వాయిస్ ఉండాలంటే మొగుళ్ళ మీద కైకేమని చెప్పేసి తిట్టమాకండి. ఓకే, మొగుళ్ళతో బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. మీ ప్రేమను పంచినప్పుడు మీ వాయిస్ కూడా చక్కగా నాజుగ్గా ఉంటుంది. అప్పుడు ఎవరు మీకు పెళ్ళయిందా అంటే నాకు పెళ్ళయింది అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు కదా. నువ్వు కూడా నేర్చుకో. ఇప్పుడు క్యూట్ వాయిస్ ఉంది, పెళ్ళైన తర్వాత మీ ఆయన మీద కైకే అన్నావు అనుకో, అంతే. ఇంకా కైకే అనే టైప్ అయితే ఒకవేళ నిజంగానే నా కైకైలు అంత హార్ష్ గా ఉండుంటే ఈ పాటికే నిన్ను తిట్టి 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 నా గొంతు మొద్దుబారిపోయి ఉండాల్సింది. నేను నీ మొగుడిని కాదుగా, అయినా నేను తిడుతున్నానుగా. కానీ మొగుడిని తిట్టడంలో ఆ ఫీలే డిఫరెంట్ గా ఉంటది కదా. నీకెలా తెలుసు? బికాస్ చాలా మంది చూస్తూ ఉంటాం కదా, సినిమాలు చూడట్లేదు. మన కోవెల్ సర్లా గారు బ్రహ్మానందం గారి మీద కేకేకేమని పడ్డారు కాబట్టి ఆవిడ వాయిస్ అలా ఉంటది. ఆ వాయిస్ వల్ల ఆయనకి ఆవిడకి ఒక గుర్తింపు అనేది కూడా రావడం. అలా కాదు చెప్పాల్సింది. నాకు చాలా మంది ఆంటీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పాలి. అది అందరికీ తెలిసిందే కదా, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రైట్ నో కాజల్ కి నేను కాంబినేషన్ ఇస్తున్నా. షో స్టార్ట్ అయిన కాడి నుంచి ముష్టి నామహం మీదే వేస్తుంది. ఇప్పుడు కాజల్ కూడా నేను వేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకేనా? ఓకే, నేను నీకు ఇస్తున్నటువంటి కాంబినేషన్ వచ్చేసి వద్దులే, నువ్వు ఏడుస్తావు మళ్ళీ, సింపుల్ గా ఇచ్చేస్తాను. ఓకే, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్. 5 4 3 2 1. నా పైన అట్లానే ఉంటుంది చేతు. లాస్ట్ లో ఉంటుంది అసలు లేనే లేదు. ఏదో ఒకటి చెప్పేస్తే ఎట్లా చెప్పండి, ఎప్పుడు చెప్పామనేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు, ఆ అమ్మాయికి డైలాగ్ కంప్లీట్ కానీ కాజల్ కాజల్ బొమ్మని గీస్తే నీలా ఉంది, వద్దకు వస్తే ముద్దిమ్మంది, ఆహా సర్లే పాపం అని సరదాకిస్తే అది నల్లోగుంది, చేతు ఒళ్ళోకొచ్చి పడుకుంది. ఈ దరిద్రమైన పాట వినడం కోసం, పాడడం కోసం నన్ను తొక్కేసి నా డైలాగులు కూడా ఇది మాత్రం మారడింది. ఫిల్మీ ఫ్రైడే రోజు మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫిల్మీ ఫ్రైడే రోజున కాంబినేషన్స్ మాట్లాడుకుంటున్నాం. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఇస్తాము, పాట పాడాలి, సినిమా పేరు చెప్పాలి అని చెప్పేసి. మన డైలాగులు ఏంటో ఏం చెప్పా? నమస్కారం మారదు. నువ్వు అట్లా డిస్టర్బ్ చేసేసి నన్ను పాడిస్తే ఇంకా అంతా మర్చిపోతాను నేను చేతు. అంతేగాని నేను డిస్టర్బ్ చేశాను మాత్రం అన్నమాకు. డిస్టర్బెన్స్ కి మారిపోయారు ఎవరంటే కాజల్. ఓకే, అది షోలో కానివ్వు, నిజ జీవితంలో కానివ్వు, చాలా డిస్టర్బ్ అవుతున్నాను కాజల్. ఏ చూస్తున్నావు కదా, చెప్దాం అనుకుంటాను, దాని నుంచి దూరిపోయి ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తాం. మళ్ళీ చెప్తావు నాలాగా అలవాటు చేసుకో, లైట్ తీసుకో. ఏం అలవాటు చేసుకోవాలి? ఏం లైట్ తీసుకోవాలి? లైట్ తీసుకోవడం అలవాటు అవ్వాలి, డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎవరు ఏం చేసినా, ఏం పీకినా, ఎంత చేసినా అట్లా లైట్ తీసుకుని ఉండాలన్నమాట నాలాగా. అనేవి కామన్ చేతు. అలా లైట్ తీసుకుంటే జీవితమే లేకుండా సంకనాకిపోతూ ఉంటాము, అడుక్కుని తినాలి అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సజెషన్ చెప్పేసి. రైట్ నో మరి లైట్ తీసుకుంటే ఎంత హాయిగా ఉండొచ్చు తెలుసా చేతు. ఇప్పుడు నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత లైట్ తీసుకుంటున్నాను. ఒక విషయం చెప్తాను విను. ఓకే, లైట్ తీసుకుంటే జీవితంలో కానివ్వు, ఒక రూమ్ లో కానివ్వు, వెలుగు అనేది ఉండదు. ఓకే, లైట్ తీసుకోకుండా జీవితంలో లైట్ ఉండాలి. లైట్ తీసుకుంటేనే లైట్ ఉంటుంది చేతు. లైట్ తీసుకోవాలి మనం. లైట్ తీసుకోవడం అంటే లైట్ తీసుకొని మొహం మీద పెట్టుకోవడం కాదు కాజల్. లైట్ తీసుకోవడం అంటే వెలుగులోకి రావడం అన్నమాట. ఓకే.
రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. చాలా మంది రేస్ట్ చేసుకుంటున్నారు, మా వాళ్ళకి ప్రాంక్ చేయండి అని. సో అలా రేస్ట్ చేసుకున్న వాళ్ళ నుంచి మా భరత్ సాయి ఏ రికోరి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళలోంచి ఎవరికి కాల్ చేస్తున్నారో తెలుసా? ప్రియ రేస్ట్ చేసుకుంది, వాళ్ళ సిస్టర్ మణికి కాల్ చేయమంది. సో మణికి కాల్ చేద్దాం, ఒక రేంజ్ లో ఆడేసుకున్నావు. సో కాలింగ్ మనీ. హలో 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 మనీయా మాట్లాడేది? అవునండి, హాయ్ మనీ, బాగున్నావా? బాగున్నాను. మీరు ఎవరండి? నేను ఎవరో చెప్తాను, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు? మాట్లాడచ్చు ఒక 2 నిమిషాలు? చెప్పండి. ఏమీ లేదు, ఎలా చెప్పాలి, నోట్తో చెప్పండి. అదే కానీ టెన్షన్ వస్తుంది. ఎవరైనా ఉన్నారు పక్కన? ఎవరు లేరండి, చెప్పండి. ఏం చేస్తున్నావు? ఉన్నానండి, ఏం చేస్తున్నావు అంటున్నా. ఇప్పుడే టీవీ చూసానండి, చెప్పండి. ఓకే ఓకే. నాకు ఫోన్లో చెప్పేదానికన్నా బయటకు ఒకసారి కలిస్తే చెప్పాలనిపిస్తుంది. ఒకసారి కలవగలవు ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎక్కడ కలుద్దామండి? నీ ఇష్టం, ఎక్కడన్నా పర్లేదు. నువ్వు ఎక్కడ కలుద్దాం అంటే అక్కడ కలుద్దాం. నేను వస్తాను, వచ్చి నీకు చెప్తాను. ఆహా, ఏం చెప్తారండి? అదే చెప్పేదేదో ఇక్కడే చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా కలిసి మాట్లాడితే ఇంకా మంచి చెప్పొచ్చు అని చెప్పేసి రమ్మంటున్నాను. అందుకే ఒక్కసారి బయటకు వస్తే కలుద్దామా, అప్పుడు చెప్తాను నీకు. మీరు ఏ ఊరో తెలీదు, బయట అంటే ఎలా వస్తామండి, చెప్పండి. నువ్వు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? మీరు ఏ ఊరు అనుకొని కాల్ చేశారు? నాకు తెలుసు నువ్వు ఏ ఊరో, నా ఊరు నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో కూడా నీకు తెలుసు. కానీ ఒక్కసారి బయటకు వస్తే కలుద్దాం అని చెప్పేసాను కదా. కలిసినాక ఇంకా డీటెయిల్స్గా అన్నీ మాట్లాడుకుందాం. అబ్బచ్చా, ఏ ఊరో తెలుసా? నీకు తెలియదా నీదే ఊరో? ఆహా, మీది ఏ ఊరు అని నాకెలా తెలుస్తుంది? నా ఊరు గురించి కాదు, నీ ఊరు నీకు తెలియదా అంటున్నా. తెలుసండి. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? సరే, ఊర్ల గురించి కాదు కానీ ఒకసారి బయటకు వస్తే మాట్లాడదాం చెప్తున్నాను కదా, రావచ్చు కదా. మీరే చెప్పండి ప్లేస్. నీకు ఒకటి చెప్పనా? ఒక్కసారి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి కిందకు చూడు, నేను కిందే ఉన్నా. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోరే మాది. ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో కాదు. నేను కిందే ఉన్నానంటే కింద అంటే బైక్ కింద ఉన్నాను నేను, మీ ఇంటి కింద కాదు. బైక్ కింద బైక్ పంచర్ వేసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నాను, బైక్ కింద చూడు. ఆహా, అచ్చా. ఒకసారి బయటికి రా, కనిపిస్తా నేను. ఎవ్వరు కనపడటం లేదండి ఇక్కడ. వచ్చావు బయటికి? ఎప్పుడో రైట్ సైడ్ చూడు. రైట్ చూసా, లెఫ్ట్ చూసా, అన్ని సైడ్ చూసా. అన్ని సైడ్ చూసినా కానీ నా సైడ్ మాత్రం చూడట్లేదు. ఒక్కసారి ఇటు చూడు. ఆహా, నేను మీరు కళ్ళతో చూస్తున్నారేంటో, నేను మనసుతో చూస్తున్నా. ఈ మాటల కోసమే నేను ఒకసారి రమ్మంటుంది. సరే, మీరే చెప్పండి ప్లేస్, కలుద్దాము. ఇదిగో బయటికి, నువ్వు ముందు ఒక్కసారి బయటకు వస్తే చాలు. అబ్బా, చైతు కనిపెట్టేశాను కానీ చెప్పు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ మనీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా గుర్తుపట్టేసామని? మీ షో రోజు చూసా కాజల్. అందుకేనా ఇందాక టీవీ చూసే అన్నావు? ఇప్పుడే మీ షో చూసా, అయిపోయింది. కాల్ వచ్చేస్తుంది. ఆ వాయిస్ అలాగుంది కాబట్టి సేమ్ వాయిస్. ఇట్లా మాట్లాడే కూడా దొరికిపోయాం. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెగ్యులర్ గా వాచ్ చేస్తావు కాబట్టి దొరికాం, లేకపోతే దొరికే వాళ్ళమే కాదు. కానీ ఒక అబ్బాయి ఇట్లా మాట్లాడితే ఇట్లాగే మాట్లాడతావు నువ్వు. నీ మొహం అంత సీన్ లేదు, నా మనసు చూసాను, బొంగు పోసాను. అట్లా ఎలా మాట్లాడతారు చైతు? ఒక బెస్టీస్ తో అయితే మాట్లాడతాం కదా, కానీ నీ వాయిస్ భలే ఉంది తెలుసా. నిజంగా వచ్చి కావాలనిపిస్తుంది నీ వాయిస్ అలా వింటుంటే. అందరు అమ్మాయిలకి ఇదే డైలాగ్ కొడతాడు చైతు. అందరు అమ్మాయిల వాయిస్లు బాగుంటాయి కదా, కాజల్ వాయిస్ లో ఉండవు కదా అందరివి. చైతు ఈ డైలాగ్ కొట్టలేదు, నేను రోజు షో చూస్తాను కదా. అది అలాగే వాగుతూ ఉంటది, పట్టించుకోవాక, పక్కన పడే. నేను షో గురించి మాట్లాడట్లా, పర్సనల్ గా ఇట్లానే కొడుతూ ఉంటాడు డైలాగ్స్ అని చెప్తున్నా, వాడి గురించి చెప్తున్నా. ఓకే ఓకే చైతు, చెప్పు మణి. నా పేరు మణి మేఘల. మణి మేఘల, ఓకే ఓకే అని. నేను మీ షో చాలా చాలా రోజు చూస్తా ఉంటాను. ఇన్ఫాక్ట్ యూట్యూబ్ లో కూడా నేను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసిన మీ షో చూడడము. ఓకే.
ఆ మిస్ అయిన షోస్ అన్ని నేను యూట్యూబ్ లో చూస్తా ఉంటా. దాంట్లో అన్ని ఎపిసోడ్స్ లో నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ వచ్చి June 6th అండ్ September 6th అన్నమాట. ఏది స్పెషల్ మై గాడ్ డేట్స్ గుర్తు పెట్టుకుంది. యూట్యూబ్ లో ఫాలో అవుతుంది కాజల్. అయినా గుర్తు పెట్టుకుని చెప్తున్నావు కదా. యూట్యూబ్ లో డేట్ ఉంటుంది కాజల్. అయినా తను గుర్తు అదే పెట్టుకుంది కదా. నచ్చిన షోస్ ఆబ్వియస్లీ గుర్తుంటుంది కదా కాజల్. సరే ఇంతకీ ఏంటి ఏం చేసావు అందులో? ఆ స్పెషల్స్ ఏంది? ఏమంటే దాంట్లో కాజల్ చాలా స్పెషల్ గా డాన్స్ చేసింది. ఓకే చూసా అదా? అచ్చే అది కాదు. నిజంగా చీయే. మరి ఏది? అది సిగ్గేస్తుంది నేను చూస్తుంటే. సూపర్ గా చేసావు కాజల్. ఎంత ఓకే గెటప్ స్పెషల్. అది పల్లెటూరు అమ్మాయి గెటప్ కదా? కాదు 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 సిగ్గు గురించి టాపిక్ తీసుకొని మాట్లాడాం ఆ రోజు. ఓకే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను సిగ్గుతో పాట పాడాను. సిగ్గు లేకుండా. అవును కాదు లేదు చాలా బాగా చేసింది చైతు. నువ్వు ఎప్పుడు అలా చెప్తుంటావు అబ్బా. అవును చేసి. నాకు అలవాటు ఇంకో అయిపోయింది. episode? వాడు అలా అండం నేను పడ్డం. ఇంకో ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్ లో వచ్చి ఆ రోజు కాజల్ చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. ఏ రోజు? ఇంకోటి September 6th. అయినా ఆ రోజు ఏం చేసాము? ఆ రోజు ఒక కాలర్ నీకు ఒక టాస్క్ ఇచ్చాడు కాజల్. ఏంటని అంటే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా, ఒక 2 minutes ఏమి మాట్లాడుకోకుండా ఉన్నామని. గుర్తుంది. అప్పుడు నువ్వు కోప్పడి చైతు వైపు ఒక లుక్ ఇస్తా. అది సూపర్ గా ఉంది తెలుసా? ఓ మై గాడ్ లుక్స్ తో సహా గుర్తు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు సూపర్. ఓ మై గాడ్ నిజంగా సూపర్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. 2 episodes నా వల్లే నచ్చింది నీకు. అంటే చైతు కూడా అఫ్ కోర్స్ నచ్చుతుంది. చైతు ఒక ఎపిసోడ్ లో ఏం చెప్పారంటే అది మీ ఫ్లాట్ మీ అపార్ట్మెంట్స్ లో వచ్చి ఒక ఆంటీ ముత్తైదు ఉన్నారా అని అడిగేపోయి పతివ్రతి అది అడిగారు కదా. ఎగ్జాక్ట్లీ అది బాగుంది. అదే మీ అపార్ట్మెంట్ లో పతివ్రతలు ఉన్నారని అడిగింది కదా. కాజల్ నువ్వు FB లో ఒక వీడియో పెట్టావు చూసావా? ఎప్పుడు? అన్ప్లేడ్ సాంగ్స్ అని అనుదీప్. అవునవును లిప్సిక్. అది రీసెంట్ గా పెట్టాను. బాగా ఫాలో అవుతున్నావు. సూపర్ గా ఉంది కాజల్ నిజంగా చాలా చాలా చాలా. నాకు కూడా నేను చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. 5 minutes 10 minutes చూసి వదిలేస్తాను. మొత్తం 26 minutes మొత్తం కంటిన్యూస్ గా చూసాను. అది నాకు కూడా చాలా నచ్చింది. ఫేస్బుక్ లేదన్నా మళ్ళీ ఎక్కడ ఇష్టం అంటే గూగుల్లో వస్తుంది కదా చైతు. కవరింగ్ జిందాబాద్. కవరింగ్ కాదు నిజంగా గాడ్ ప్రామిస్ నాకు FB లేదు. ఎనీవేస్ సూపర్ మనీ. ఎనీవేస్ మాకైతే మీ సిస్టర్ పద్మప్రియ రిక్వెస్ట్ చేస్తుంది నేను ప్రాంక్ చేయమని, అందుకే నీకు కాల్ చేస్తాను, నేను ప్రాంక్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ వర్డ్స్. మా షోని ఇలాగే రెగ్యులర్ గా ఫాలో అవ్వు. కొత్త చేంజెస్ తో రాబోతున్నాయి. ఇంకా మస్తు టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద లవ్. ఇలానే ఫాలో అవుతుండు. ఓకేనా? మరి నాకు చెప్పవా ఏంటి? నీకే అన్ని పర్సనల్ గా ఫోన్ చేసి నీకు అన్ని చెప్తుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ. బాయ్ బాయ్. బాయ్ మనీ. బాయ్. Bye. 1000 2000 3000 ఎపిసోడ్స్ వరకు వెళ్ళిపోయింది కదా. ఒక్క ఫ్యాన్ కి ఎంత ఆనందపడుతున్నావు కాజల్. ఇంకా ఇలాంటి ఫ్యాన్స్ కాజల్ కి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ కాజల్ అని చెప్పేస్తూ ఇలాంటి మన మస్తు టైం పాస్ కి టాటా బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us and మస్తు టైం పాస్ వెళ్ళిపోయి ముందు as always say love yourself, love everyone and as I always say keep smiling and enjoy every second of your life. Take care, love you all, keep watching movies and have fun. Bye.